దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనందరం మరొకసారి దేవుని సన్నిధిలో చేరి ఈ రీతిగా ప్రభుని స్తుతించటానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మేమందరము కూడా మీ సన్నిధానములో ఈ రీతిగా చేరి నిన్ను స్తుతించటానికి, నిన్ను ఘనపరచటానికి, మీ వాక్యాన్ని ధ్యానించి ఆధ్యాత్మికంగా మేలు పొందటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ జ్ఞానముతో మేము నింపబడుటకు నీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించండి. వినుచున్న వారికి మేలు కలిగించండి. బోధిస్తున్న నాకును నీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును అనుగ్రహించి నీ ప్రణాళికలో, నీ ఉద్దేశంలో మేమందరము నడుచుకొనుటకు తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తూ, మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, గత కొన్ని దినాలుగా మనం దైవ గ్రంథములో నుండి మత్తయి సువార్తలో ఉన్న విషయాలను ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. దేవుని మహా ఉన్నతమైన కృపలో దేవుడు మనలను మత్తయి సువార్త 8 అధ్యాయాలు తెలుసుకోవటానికి ప్రభు ఎంతో సహాయము చేశారు. ఈరోజు మనము 9వ అధ్యాయములోనికి ప్రవేశిస్తున్నాము. బైబిల్ గ్రంథం ఉన్నవారంతా మీ బైబిల్ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టియున్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడవమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి, మనుషులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి. చాలండి. ప్రభునందు ప్రియులారా, ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయములో ఒక సంఘటన మనకు కనబడుతుంది.
ఈ సంఘటనలో పక్షవాయువుతో ఉన్నటువంటి ఒక రోగి కనబడతాడు. ఆ రోగిని మోసుకొస్తున్నటువంటి ప్రజలు కనబడుతున్నారు. ఆ రోగిని ప్రభు బాగు చేయటానికి ఆయన అక్కడ ఉండి మాట్లాడుతూ ఉండగా ఆయన్ని విమర్శిస్తున్నటువంటి ప్రజలు కూడా కనబడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వచ్చిన రోగి జీవితములో అతడు బాగుపడి వెళ్ళినట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయములో లేక మనము చదువుకున్న ఈ 8 వచనాలలో మనకు 3 గుంపులు కనబడుతున్నారు. ఒకటి రోగిగా ఉన్నటువంటి వాడు, రెండవది అతన్ని మోసుకొస్తున్నవారు, మూడవది ప్రభువుని విమర్శిస్తున్నవారు. ఈ 3 రకాలైనటువంటి గుంపులు మనకు ఇక్కడ కనబడుతున్నారు. వాస్తవానికి 8వ అధ్యాయము ముగింపులో ఒక దయ్యము పట్టినటువంటి వాడు గదరేనుల దేశములో ఉన్నప్పుడు వాడిని దేవుడు ఏ విధమైనటువంటి విధానములో బాగు చేశాడో, ఎలాగూ అతన్ని స్వస్థపరిచాడో మనము చెప్పుకున్నాం. అది అయిన తర్వాత ఆయన దోణి ఎక్కి ఆయన అవతలికి వెళ్ళుచు ఉన్నప్పుడు, అవతలికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి పట్టణమే కపెర్నహూము. ఎందుకంటే యేసు ప్రభు నివాసము చేసిన పట్టణం కపెర్నహూము కనుక ఆయన తన పట్టణములో ప్రవేశించాడు అని అక్కడ వ్రాయబడింది. 9వ అధ్యాయం 1వ వచనం. తన పట్టణము అంటే చాలామంది నజరేతు అని, మరికొంతమంది బెత్లెహేము అని అనుకుంటారు. తన పట్టణము అనగానే ఇక్కడ కపెర్నహూము అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువారు బాప్తీసం పొందిన తరువాత, అంటే 30 సంవత్సరాలు అతడు తన తల్లిదండ్రుల యొద్ద నజరేతులో పెరిగి 30వ ఏట అతడు బాప్తీసం పొందిన తర్వాత దేవుని సువార్తను చేస్తూ, అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్య కార్యాలు చేస్తూ అతడు కపెర్నహూము పట్టణాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పట్టణంలో నివాసం చేసేవాడు. కారణం ఏంటంటే కపెర్నహూము అనేటువంటి పట్టణం గలిలయ సముద్రానికి దగ్గర ఉంటుంది. గలిలయ సముద్రం దగ్గరకు చాలామంది వ్యాపారులు వస్తూ ఉంటారు. ఆ సముద్రము చుట్టూ కూడా చాలా పట్టణాలు ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి అనుకూలమైన పట్టణం కపెర్నహూము గనుక యేసుక్రీస్తు వారు ఈ కపెర్నహూము పట్టణములోనే నివాసం చేసేవాడు. మరొక విషయం ఏంటంటే ఈ కపెర్నహూము పట్టణంలోనే సీమోను పేతురు కూడా ఉండేవాడు. వాళ్ళ అత్తగారి ఇల్లు కూడా అక్కడే ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి అక్కడ శిష్యులు కూడా ఆ గలిలయ సముద్రములో చేపలు పడుతూ, చాలా వ్యాపార కేంద్రముగా గలిలయ సముద్రం ఉండేది గనుక ప్రజలు వచ్చేవారు వస్తూ, పోయేవారు పోతూ ఉండేటువంటి రద్దీ కలిగిన పట్టణం గనుక యేసుక్రీస్తు వారు కపెర్నహూము పట్టణాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే నివాసం చేస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఈ కపెర్నహూములో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా దైవ గ్రంథంలో తర్వాత మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఇక్కడ తన పట్టణములోనికి ప్రవేశింపగా ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి, ఏ సముద్రం? గలిలయ సముద్రం దాటి ఆయన తన పట్టణములో ప్రవేశింపగా, అంటే కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు ప్రియులారా, ఒక వ్యక్తిని జనులు తీసుకొచ్చారు, మోసుకొచ్చారు. ఎవరు ఆ వ్యక్తి అంటే పక్షవాయువుతో బాధపడుతున్న వాడిని. వాస్తవానికి పక్షవాయువు కలిగినటువంటి వారు రకరకాలుగా మనకు కనబడతారు. కొంతమంది ప్రియులారా పక్షవాయువు కలిగి ఉన్నప్పటికీ కూడా మెల్లగా నడిచేవారు కొంతమంది కనబడతారు. బాగా విపరీతమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ వ్యక్తి మంచాన పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇతడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు. ఈ వ్యక్తిని
కొంతమంది వ్యక్తులు మోసుకొని వచ్చారు అని వ్రాయబడి ఉంది. అంటే ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు అని వాక్యంలో మనము చూస్తున్నాం. మంచము పట్టి ఉన్నాడు, ఇతడు రోగి, మంచం పట్టాడు. పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు. పక్షవాయువుతో బాధపడే వారి పరిస్థితి మనకు తెలుసు. పక్షవాయువు అంటే ఒక పక్షం, అంటే శరీరములో ఉన్న ఒక పక్షం పని చెయ్యదు, రక్త ప్రసరణ జరగదు ప్రియులారా. కనుక ఆ ప్రక్క భాగమంతా కూడా అతడు చాలా బాధ అనుభవిస్తూ ఉంటాడు. ఆ ప్రక్కన ఉన్నటువంటి భాగమంతా కూడా పని చేయదు కనుక చాలా వేదనతో ఉంటాడు. ఇతడు ఎంతకాలము నుండి మంచం పట్టి ఉన్నాడో మనకు తెలియదు, కానీ మంచం పట్టి ఉన్నాడు అనే విషయం మాత్రం ఇక్కడ వ్రాయబడింది. ఈ మంచము పట్టి ఉన్నటువంటి వ్యక్తిని కొంతమంది యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చారండి. ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము అని ఆ వ్యక్తితో చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆ వ్యక్తితో చెప్పాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పాడు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులలో కొందరు, ఆ మధ్యలో ఉన్న కొందరు, పాపములను క్షమించుటకు ఈయనెవరు అని అంటూ ఆయన మీద ప్రియులారా రకరకాలైనటువంటి సణుగుడుతో, దూషణతో వారు మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు వారి తలంపులను గుర్తించి గ్రహించి, పాపములు క్షమించబడి ఉన్నవి అనుట సులభమా, లేక లేచి నడవమనటం సులభమా? 2 ప్రశ్నలు వేశాడు. ప్రియులారా, దానికి ఏ సమాధానము కూడా అక్కడి నుంచి రాలేదు. అయినా కూడా పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి, తెలుసుకుంటారు, కొద్ది క్షణాల్లో మీరు తెలుసుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే పక్షవాయువు కలిగిన వ్యక్తిని చూచి ఏమన్నాడంటే, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. అప్పుడు వెంటనే వాడు లేచి తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. జనులు అది చూచి భయపడి మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చినటువంటి దేవుణ్ణి ఏం చేశారు? మహిమపరిచారు అనే సందర్భం ఇక్కడ మనము చదువుకున్నటువంటి సందర్భం ఇది. ప్రియులారా, ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, పక్షవాయువుతో ఉన్నటువంటి రోగి ఒకడైతే, అతన్ని మోసుకొస్తున్న వారు కొంతమంది అయితే, ప్రభు యొక్క మాటలను విమర్శిస్తూ ఉన్నటువంటి వారు మరి కొంతమంది, అక్కడ 3 గుంపులు ఉన్నటువంటి వారిగా మనము చూస్తుంటున్నాం. రోగి అనే మాట బైబిల్ గ్రంథములో అనేక స్థలాలలో ప్రియులారా వాడబడటం మనము చూస్తున్నాం. రోగము అనేటువంటిది పాపముల కొరకు వాడినటువంటి సందర్భం మనకు తెలుసు. అలాగే శరీర బలహీనతను బట్టి వాడినటువంటి సందర్భం కూడా లేఖనాలలో మనము చూస్తున్నాం. అంటే ఒక మనిషి జీవితంలో మనిషిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటైతే, మనిషి యొక్క ఆత్మ నడిపిస్తున్నటువంటి దేహం, శరీరము ఒకటి ప్రియులారా. కాబట్టి ఈ శరీర బలహీనత అనేటువంటిది ప్రతి మనిషిలో కూడా రావచ్చు, రాకపోవచ్చు. దాని గురించి మనం ప్రియులారా ఆలోచించాల్సినటువంటి విషయం ఏమీ లేదు. ఎందుకంటే మనిషి అనేక సార్లు బలహీనుడవుతూ ఉంటాడు, రోగి అవుతూ ఉంటాడు. రోగి అయినటువంటి వ్యక్తి మళ్ళీ బాగుపడే అవకాశం కూడా ఉంటుంది. ఇది మనము తెలుసుకోవాలి. ఇది శరీరమునకు వచ్చేటువంటి రోగం. కానీ ప్రపంచ చరిత్రలో పుట్టిన ప్రతి మానవుని జీవితములోనికి వచ్చే ఒక రోగం ఉందండి. అదేంటంటే పాప రోగం. అందరికి వస్తుందా? కొందరికా? ఇది అందరికి వచ్చే రోగం. ఇది అందరికి వచ్చే రోగం ప్రియులారా, పాప రోగం. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని వాక్యంలో చూస్తున్నాం. అందరూ కూడా అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కవాడు నేను పాపిని కాదు,
నాలో పాపము లేదు అని చెప్పుకోవటానికి అసలు అవకాశమే లేదు. పుట్టిన ప్రతి మనిషి ఈ భూమి మీద పాప రోగాన్ని లేక పాపముతో జీవితాన్ని కొనసాగించే ఒక ఆధ్యాత్మికమైనటువంటి బలహీనత మనిషిలో ఉన్నట్లుగా దైవ గ్రంథం మనకు చెబుతూ ఉంది. నేనేం చెబుతున్నానంటే, శారీరకమైనటువంటి రోగాలు ఉన్నా లేకపోయినా దాని పరిస్థితి వేరు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి పాప రోగం మనిషిలో ఉంది అనంటే అది మనిషిని ప్రియులారా శారీరకముగా బలహీనపరిచే అవకాశం ఉంది. అంత మాత్రమే కాదు, వెళ్ళవలసినటువంటి తన యొక్క లోకానికి వెళ్ళకుండా మానవ జీవితాన్ని శిక్షకు తీసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇది మనము ఎరగవలసిన వారమై ఉంటున్నాం. శారీరకమైనటువంటి రోగముతో మనిషి మరణించాడనుకోండి ప్రియులారా, దాని వలన మనం చింతించాల్సినటువంటి అవసరం లేదు. కానీ పాప రోగముతో ఒక మనిషి చనిపోయాడనుకోండి, ఆ వ్యక్తిని గురించి చింతించాలి. ఎందుకో తెలుసండి, పాపముతో చనిపోయే ప్రతి మనిషి నరకము అనే ఒక శిక్షా స్థలానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణం అని లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి లోకములో పాపులైనటువంటి వారున్నారు, శారీరకమైనటువంటి రోగులు ఉన్నారు, పాపులు అనే రోగులు కూడా ఉన్నారు. అయితే శారీరకమైనటువంటి రోగాలను బాగు చేయటానికి కొంతవరకు, అంటే పూర్తిగా కాదు, కొంతవరకు వైద్యులు ఉన్నారు. ఏవండి? వైద్యులు ఉన్నారు. ఇది శారీరకంగా వచ్చే రోగాలను బాగు చేయటానికి కొంతవరకేనండి. పూర్తిగా కొన్ని రోగాలకు ఎంతమంది వైద్యులు పనిచేసినా కూడా వారిని స్వస్థపరచటం వారి వల్ల కాదు. కొన్నిసార్లు డాక్టర్లే వారు చెప్పేస్తారు, ఇది మా వల్ల కాదు, ఇది మాకు తెలియనటువంటి రోగం, ఇది మా యొక్క జీవితాలలో మేము స్వస్థపరచలేం అని చెప్పేసేటువంటి వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అంటే శారీరకమైనటువంటి రోగాలలో కొన్నిటిని మాత్రమే, కుదిరే రోగాలు మాత్రమే ఒక డాక్టర్ లేక ఒక వైద్యుడు ఏం చేయగలడు చెప్పండి? బాగు చేయగలడు. కానీ భూమి మీద శరీరానికి వచ్చేటువంటి ప్రతి రోగాన్ని పరిపూర్ణంగా బాగు చేసే వైద్యులు ఆనాడు లేరు, ఈనాడు లేరు, వచ్చే కాలంలో కూడా ఉండరు ప్రియులారా. ఎందుకంటే లేఖనం మనకు ఆధారం. ఏదో చిన్న చిన్న వాటిని బాగు చేయగలుగుతారు ప్రియులారా. కానీ ఈ భూమి మీదకు పరలోకము నుండి దిగి వచ్చిన ఒక పరమ వైద్యుడున్నాడే, ఈయన అన్ని రోగాలను ఏం చేయగలడు చెప్పండి? బాగు చేయగలడు. ఇది నా చేత కాదు, ఇది నాకు కుదరదు అని అనేవాడు కాదు ప్రియులారా ఆ పరమ వైద్యుడు. అందుకే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి ప్రియులారా. రకరకాలుగా యేసుక్రీస్తును గూర్చి ఆయన గూర్చి మాట్లాడుకుంటుంటుంటే అదే 9వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12, 13. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము కలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. చాలండి. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు బాగా జ్ఞాపకం చేసుకోనండి. వాక్యం ఏం చెబుతుందంటే, అక్కడ మనం చదువుకున్న భాగంలో రోగులకే గాని ఆరోగ్యము కలవానికి ఎవరక్కర్లేదు? వైద్యుడు ఎవరికి కావాలి? రోగికి కావాలి వైద్యుడు. ఆరోగ్యం కలిగిన వాడికి వైద్యుడు అవసరమా? అవసరం లేదు కదండి. అలాగే ప్రభు అంటున్నాడు, నేను కూడా పాపులనే పిలువవచ్చి తిని గాని నీతిమంతులను ఏం రాలేదు నేను. గ్రహించండి. అంటే శారీరకమైనటువంటి రోగం వస్తే వైద్యుడున్నాడు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి రోగానికి ఎవరు లేరు? వైద్యుడు లేడు. అందుకే నేను పరలోకము నుండి దిగొచ్చాను. నేను దేనికోసం?
శారీరకమైన రోగాలను కాదు. అది మీరు చాలా చిన్న విషయంగా భావించండి. నా విషయంలో యేసుక్రీస్తు మాట అండి. యేసుక్రీస్తు విషయంలో లోకములో వచ్చేటువంటి రోగాలు ఆయనకి ఎటువంటివి? అవి చిన్న విషయం. అది చివరికి మరణం కూడా ఆయనకి చిన్న విషయమే. ఏమండి, మరణం కూడా ఆయనకి చిన్న విషయమే కాదా? మరణించినటువంటి వ్యక్తిని ఎవరైనా లేపుతారా? మరి ఆయన లేపాడా లేదా? లేపాడు. మరి అది ఆయనకి చిన్న విషయమే కాదా? శారీరకమైనటువంటి మరణం యేసుక్రీస్తుకు చాలా చిన్న విషయం. మీకు ఒక విషయాన్ని చెబుతాను చూడండి. లాజరు రోగి అయి చచ్చిపోయాడు, అవునా? మరియా మార్తల యొక్క సహోదరుడైనటువంటి లాజరు రోగి అయి చచ్చిపోయాడు. రోగి అయి చచ్చిపోయినటువంటి లాజర్ని 3వ దినాన తిరిగి లేపాడా? లేపాడు కదండి, తిరిగి లేపాడు. లేపిన తర్వాత చనిపోయేటప్పుడున్న రోగం లాజరుకు ఉందా? ఉందా? యేసుక్రీస్తు వారు సమాధి దగ్గరికి వెళ్ళి 3 దినములైన తర్వాత ఆయన ఆ సమాధిలో నుంచి లాజర్ని లేపాడండి. లాజర్ ఎందుకు చచ్చిపోయాడు? రోగి అయి చచ్చిపోయాడు కదా. రోగి అయి చచ్చిపోయాడు. రోగి అయి చచ్చిపోయినటువంటి లాజర్ని యేసుక్రీస్తు లేపాడు కదా. లేపిన తర్వాత లాజర్కి మళ్ళీ ఆ రోగం ఉందా? లేదు, లేదు. అంటే ఆయన ఎంత గొప్పవాడో చెప్పటానికి నేను ఈ విషయాలు చెబుతున్నాను. ఆయన ఎంత శక్తిమంతుడో ప్రియులరు చెప్పటానికి. అంటే ఇప్పుడు ఆయనకి శారీరకమైన రోగము కానీ శారీరకమైనటువంటి మరణం కానీ తప్పించటం ఆయనకి పెద్ద పనేమి కాదు. పెద్ద పనేమి కాదు ఆయనకి. అది మనిషికి అసాధ్యం, కానీ ఆయనకేమి అసాధ్యం? ఆయన కదా సమస్తాన్ని అనుగ్రహించింది. సమస్త విషయాలలో కూడా అధికారము పొందినవాడు కదండి ఆయన. కాబట్టి ఆయనకు ఇటువంటివి చాలా చిన్న విషయాలు. కనుక మానవ జీవితంలో శారీరకమైనటువంటి రోగం కోసం ఎక్కువ బాధపడతాడా, ఆధ్యాత్మికమైన రోగం కోసం ఎక్కువ బాధపడతాడా? చెప్పండి. దేనికోసం ఎక్కువ బాధపడతాడు? శారీరకమైన రోగం వస్తే చాలు, తొందరగా బాగు చేసుకోవాలి, బాగుపడిపోవాలి, నేను నా శరీరం బాగవ్వాలి అని కోరుకుంటాడు. ఒక చిన్న జ్వరం వచ్చినా, చిన్న తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా మనిషి ఈ శారీరకముగా వచ్చినటువంటి ఈ రోగాన్ని బాగు చేయటానికి ఎన్నో రకాలుగా తిప్పలు పడుతున్నాడు. కానీ బాగు చేసుకోవలసిన అసలైన రోగం, ప్రపంచ చరిత్రలో ఏ వైద్యుడు తీసివేయని రోగం మనిషిలో ప్రవేశించి మనిషిని నాశనానికి తీసుకుని వెళుతుంటే దీని గురించి మనిషి అసలు పట్టించుకుంటున్నాడా? ఏమండి, నాకేముందండి రోగం, నాకేముందండి పాపం అనుకుంటున్నాడు. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, ప్రియులారా లేఖనం ఏం చెబుతుందో చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. మన పాపములను 10వ వచనం మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అక్కడ చూడండి, మనము పాపము చేయలేదని చెప్పుకుంటే ఎవరిని అబద్ధికునిగా చేసిన వాళ్ళం అవుతాం? మనం దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాళ్ళం అవుతామట. ప్రియులారా బాగా ఆలోచించండి. ఈ మాటలు యోహాను గారు రాస్తూ తెలియచేస్తున్న మాటలండి ఇవి. మనము పాపము చేయలేదని చెప్పుకుంటే మనము దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వారం అవుతాం. అంటే మనము పాపము చేసిన వారమని ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే, ఒకవేళ నాలో పాపము లేదని ఒకవేళ నువ్వు చెబితే అది దేవుణ్ణి అబద్ధికుడి చేసిన వాడవు అవుతావు నువ్వు. చాలామంది అంటారు, ప్రార్థనకు రండి, మారు మనసు పొందండి, రక్షించబడండి అంటే మేమేం పాపం చేసామండి, మేమంతా బాగానే ఉన్నాం, చిన్నప్పటి నుంచి కూడా మేము బాగానే పెరిగాం, ఎక్కడ అబద్ధాలు ఆడలేదు, ఎక్కడ కూడా మేము ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని కూడా మేము చంపలేదు,
నరహత్య చేయలేదు, దొంగతనం చేయలేదు, మేమంతా బాగా చిన్నప్పటి నుంచి భయభక్తులతో పెరిగిన వాళ్ళమేనండి మేము, కాబట్టి మేమేం పాపులం కాదండి అని అంటూ ఉంటారు. అసలు మనిషి పాపం అంటే ఏమనుకుంటున్నాడు? మనిషి పాపం అంటే ఏమనుకుంటున్నాడు? మనిషి దొంగతనం చేయటమే పాపం, లేకపోతే వ్యభిచారం చేయటం పాపం, లేక నేరము చేయటం పాపం, ఇతరులను మోసం చేయటం పాపం అని మీరు అనుకుంటున్నారు. కానీ నేను ఒక మాట చెప్పిన వాక్యానుసారముగా, ఒక వ్యక్తి దేవుని యొద్దకు రాకపోవటమే పాపం, ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోకపోవటమే పాపం, ఒక వ్యక్తి తన తండ్రి ఎవరో తెలుసుకోకపోవటం పాపం, ఒక వ్యక్తి తన యజమానుడు ఎవరో తెలుసుకోకపోవటం పాపం, ఒక వ్యక్తి తనకు ప్రాణం ఇచ్చినటువంటి వారిని తెలుసుకోకపోవటం పాపం, ఒక వ్యక్తి తన ఆత్మనిచ్చినటువంటి దేవుణ్ణి తెలుసుకోకపోవటమే పాపం. దేవుణ్ణి తెలుసుకోకపోవటమే పాపం. ఇక వ్యభిచారం అంటారా, దొంగతనం అంటారా, ఇవన్నీ వాటి నుండి పుట్టినటువంటి చిన్న చిన్న కొమ్మలు, మొలకలివి అంతే. ఇది కాదు అసలు పెద్ద పాపం, భయంకరమైనటువంటి పాపం. ఏంటనుకుంటున్నారు? దేవుని యొద్దకు రాకపోవటమే పాపం. అంటే నీ యజమానుణ్ణి తెలుసుకోకపోవటమే పాపం. అందుకే దేవుడు ప్రియులారా ఇశ్రాయేల్ ప్రజలను గురించి వాళ్ళు తప్పిపోయినప్పుడు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు? నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును, కానీ నా జనులకు ఏమి లేదు, తెలివి లేదు అన్నాడు. ఏంటి ప్రియులారా, ఎద్దు తన కామాందు నెరుగుతుందా? అవును. ఎద్దు తనను కాసేవాడెవరో తనకు తెలుసు, తనను మేపేవాడెవరో దానికి తెలుసు. అందుకే మీరు చూడండి ప్రియులారా, ఎద్దులు పొడిచే ఎద్దులు ఉంటాయి, కొన్ని బాగా పొడిచే ఎద్దులు ఉంటాయి. ఆ ఎద్దుల దగ్గరకు యజమానుడు వెళ్ళి కొట్టినా కూడా అవి ఏమనవు, తిట్టినా ఏమనవు, తన ఎదురుగా నిలబడినా ఏమనవు. కానీ వాళ్ళు కాకుండా, ఆ యజమానుడు కాకుండా ఇంకొకటి వెళ్ళి కొట్టమనండి దాన్ని, ఇంకొకటి వెళ్ళి దాని ముందు నిలబడమనండి, ఏం చేస్తుంది? పొడి చేస్తుంది. నువ్వెవడవరా నా దగ్గరకు వచ్చావు? నా యజమానుడికి నేను లోబడతాను, కానీ నువ్వెవరివి? ఎవరైనా గేదెలు ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు మేపుతారు, వాళ్ళకు బాగా తెలుసు ప్రియులారా గేదెల మేపటం. ఆ వ్యక్తి వెళితేనే ఆ గేదె పాలు ఇస్తుంది. పక్కింటోళ్ళు వెళ్ళి పాలు తీస్తుందా? ఇవ్వదు. ఎందుకని? దానికి తెలుసు తన యజమానుడెవరో, తన మేపేదెవరో, తనకు నీళ్లు పెట్టేదెవరో, తనను కాస్తున్నదెవరో తనకి తెలుసు. అందుకే వాళ్ళకు లోబడిపోతుంది. అలాగే దేవుడు అంటున్నాడు, నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారిని చేశాను, కానీ వీళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. ఎద్దుకైనా కామాందు తెలుస్తుంది, తనను కాసేవాడెవరో తెలుసుకుంటుంది. నా జనులు మాత్రం తన యజమానుడెవరో తెలుసుకోవటం లేదు. గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. గాడిదని విడిచిపెడతారండి, ఊరు మొత్తం తిరిగి వస్తుంది, అది సందు సందు తిరుగుతుంది. సాయంకాలానికి ఎక్కడికి వచ్చేస్తుంది చెప్పండి? తన యొక్క యజమాని దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకు? దానికి తెలుసు తన యజమానుడెవరో దానికి తెలిసింది. కానీ ఈ రోజున మనిషికి తెలియకపోవటం, మనిషి జీవితంలో ఏంటి అని అంటే అసలు తమ దేవుడెవరో వారికి తెలియకపోగా మనుషులు దేవుణ్ణి రకరకాలైన విధానాలలో సృష్టించుకున్నారు. సృష్టించిన వాడిని మరిచిపోయారు, ప్రాణం పోసిన వాడిని మర్చిపోయారు, ఆత్మ ఇచ్చిన వాడిని మర్చిపోయారు, ఆయుష్ ఇచ్చిన వాడిని మర్చిపోయారు. ఇదిగో మనం అనుకున్న విధానంలో దేవుడు ఉండాలి అనుకుని వారు అనుకున్న పద్ధతులలో ఏం చేసుకున్నారు? దేవుణ్ణి చేసుకున్నారు. ప్రియులారా, ఇది ఇంకా వేదన కలిగించింది పరలోకమందున్న తండ్రికి. సృష్టికర్త అయినటువంటి దేవుడు మనుషులందరినీ సృష్టించి మానవుల ఆత్మలకు ఆయన తండ్రి అయి ఉంటే ఆయన మరిచిపోయారు. మనుషులు తండ్రిని మరిచిపోయారు. కులాల పేరట, మతాల పేరట వేరైపోయి దేవుళ్ళను ఏం చేసుకున్నారు? మనుషులే సృష్టించుకుంటున్నారు. మనుషులు సృష్టిస్తే దేవుణ్ణి, మనుషులు సృష్టిస్తే దేవుడికి సృష్టికర్త ఎవరవుతారు? మనిషే. మానవుడు చేశాడండి, మనిషి చేశాడు. మనిషి చేసినటువంటి దేవునికి సృష్టికర్త ఎవరు? చేసినవాడు కదా సృష్టికర్త. ప్రియులారా, మరి ఒక్కసారి ఆలోచించండి, మానవుడు చేసిన వాటికి జీవం పోయగలడా?
జీవం పోయగలడా? పోయలేడు. జీవము కలిగిన మనిషి జీవము లేని వాటిని తను అనుకున్న పద్ధతిలో సృష్టించుకొని నా దేవుడు ఇదే అని అంటుంటే చేసిన వాడు బాధపడతాడా? బాధపడడా? సృష్టించిన వాడు బాధపడతాడా? బాధపడడా? ఇదండి చాలా భయంకరమైన పాపం. దేవుణ్ణి ఎరగకపోవటయే పాపం. దేవుణ్ణి మరిచిపోవటమే పాపం. దేవునికి దూరంగా జరిగిపోవటమే పాపం. అందుకని వాక్యం చెబుతుంది, పాపము చేయలేదని ఎవడైనా చెప్పుకుంటే వాడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? అబద్ధికునిగా చేస్తున్నాడు. అందుచేతనే తనలో దేవుని వాక్యం ఏం కావట్లేదు. ప్రియులారా, ఆలోచించండి, ఆలోచించండి. మహాభయంకరమైన పాపం, వ్యభిచారము కంటే ఘోరమైన పాపం, దొంగతనము కంటే ఘోరమైన పాపం, నేరము కంటే ప్రియులార ఘోరమైన పాపం ఏదైనా ఉందంటే నీ తండ్రి ఎవరో నీవు తెలుసుకోకుండా జీవించటం. నీ తండ్రి ఎవరు? నీ ఆత్మలకు తండ్రి ఎవరు? ఆలోచిస్తున్నావా? మన ఆత్మలకు తండ్రి ఎవరో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలు ప్రియులారా మనము చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని వాక్యములో మనము చదువుకుందాం. 12వ అధ్యాయము 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఆత్మలకు తండ్రి అయిన దేవునికి ప్రియులారా మనం ఏం కావాలట? అవును, ఆత్మలకు తండ్రి. శరీర సంబంధమైన తండ్రి ఉన్నాడు మనకు, కానీ ఆత్మలకు తండ్రి, ఆత్మలకు తండ్రి ఎవరు? దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. అందరికీ తండ్రి అయిన దేవుడు, అందరికా కొందరికా? అందరికంటే ఇండియాలో ఉన్న వారందరికా, అమెరికాలో ఉన్న వారందరికా? ప్రపంచములో ఉన్నటువంటి దరిదాపు 200 దేశాలలో ఉన్నటువంటి లోకములో ఉన్న ప్రజలందరికీ తండ్రి ఒక్కడే, చేసినవాడు ఒక్కడే. ఆ తండ్రే మానవులకు ఏం కావాలి? దేవుడు కావాలి. ఆ తండ్రే మానవులకు దేవుడు కావాలి ప్రియులారా. కానీ అసలు దేవుణ్ణి మరిచిపోయారు. దేవుణ్ణి మరిచిపోయి మనిషి ఏం చేసుకున్నాడు? దేవుడు అనేటువంటి పద్ధతిలో తన అనుకున్న రూపములో తనకు అనుకున్న విధానములో ప్రియులారా దేవుణ్ణి చేసుకున్నాడు ప్రియులారా. అది పాపం, అది పాపం. అది చేసుకొని దాన్ని ముందు పెట్టుకొని మనిషి ఆరాధిస్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథములో పరలోకపు తండ్రి, జీవము కలిగిన తండ్రి మానవుడు ఇటువంటి పని చేస్తాడని ఆయన చెప్పిన మాటలేంటో తెలుసా? మనిషి భూమి మీద, భూమి పైన, భూమి క్రింద దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, దేనికి నువ్వు మ్రక్కకూడదు. నేను కదా దేవుణ్ణి, నేను కదా తండ్రిని. కాబట్టి మీరు ఆరాధించవలసి వస్తే నన్నే ఆరాధించాలి. నేను పరలోకమందున్న తండ్రిని, నేను ఆత్మనై ఉన్నాను, అందుకే మీలో ఆత్మను పెట్టాను నేను. ఇది తెలుసుకోకపోవటమే పాపమండి. అది తెలియక మనుషులు ఏమనుకుంటారు? నేనేం పాపం చేశానండి, నేనేం దోషం చేశానండి, చిన్ననాటి నుండి మంచిగానే పెరిగానండి, భయభక్తులతో పెరిగానండి, ఏ తప్పు చేయలేదండి, ఏ అబద్ధం ఆడలేదండి. పాపం అంటే అర్థమైందా ఇప్పుడు? ప్రియులారా, ఆలోచిస్తున్నారా? నీ తండ్రి ఎవరో నువ్వు తెలుసుకోకపోవటమే భయంకరమైన పాపం. నీ తండ్రికి దూరమైపోవటమే భయంకరమైనటువంటి రోగం. శరీర సంబంధమైనటువంటి రోగము కొంతమందికి అయితే పాప రోగం అందరికీ ఉంది ప్రియులారా. ఇక్కడ మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శారీరకమైనటువంటి రోగంతో, పక్షవాయువుతో బాధపడుతున్న ఈ వ్యక్తిని ఏం చేశారండి? ఒక్కసారి రండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము
2వ వచనాన్ని చదువుకుందాం. జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, చూడండి ఇక్కడ వాక్య భాగములో మనము చూస్తే యేసు ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తిని చూచి కాదు, యేసు ప్రభు దగ్గరికి మోసుకొని వచ్చారే వారి విశ్వాసాన్ని చూసని ఇక్కడ వ్రాయబడింది. అంటే యేసు ప్రభు వారు బాగు చేయగలడు అని నమ్మిన విశ్వాసులు ఒక రోగిని ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు చెప్పండి? యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు కదండి. మరి ఈ రోజున విశ్వాసులంగా మన పని ఏంటండి? ఎప్పుడైనా ఆలోచించావా? మన పని ఏంటి? ఎవరినైనా ఒక్కరినైనా ప్రభు సన్నిధికి తీసుకొచ్చావా? ప్రభు మందిరానికి తీసుకొచ్చావా? ఎవరినైనా ప్రభు మందిరానికి తీసుకొచ్చావా నువ్వు? వీళ్ళైతే మోసుకొచ్చారు. మార్కు సువార్తలో, లూకా సువార్తలో మనం చూస్తే మోసుకొచ్చారని ఉంటుంది వాళ్ళని, ఆ వ్యక్తిని. అంటే మోసుకొచ్చారు. వాళ్ళ విశ్వాసాన్ని చూసాడెవరు? ప్రభు. వాళ్ళ విశ్వాసం ఏంటి? వాళ్ళకున్న విశ్వాసం అసలు వాస్తవానికండి ఒక పక్షవాయువు రోగముతో బాధపడుతూ మంచం పట్టి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళితే దూరంగా ఉండి వెళ్ళి చూసి వస్తామే తప్ప ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని ప్రియులరా మనం టచ్ చేయటానికి ఏమైనా ఇష్టపడతామా? లేదు ఆ వ్యక్తిని మనం భుజాన ఏమైనా వేసుకోగలుగుతామా? లేదు ఆ వ్యక్తిని మనమే ప్రియులరా హాస్పిటల్కి తీసుకెళ్తామా? కనీసం లేదండి. పలకరిస్తాం, 4 మాటలు చెబుతాం, అవసరమైతే ఒకసేపు ప్రార్థన చేసి వస్తాము తప్ప ఇంత బాధ్యత ఎవరు తీసుకుంటారు? వీళ్ళు ఇంత బాధ్యత తీసుకున్నారు చూడండి. ఆ వ్యక్తి ఎవరో వీళ్ళకి తెలియదు, కానీ వీళ్ళకు ఒక విశ్వాసం ఉంది. యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ఈ వ్యక్తి తప్పకుండా ఏం చేయగలడు? బాగుపడగలడు. మోసుకొచ్చారండి, తీసుకొచ్చారండి, ఆ వ్యక్తిని తీసుకొచ్చారండి. వీళ్ళకున్న విశ్వాసం చూడండి ప్రభు మీద. మనం కూడా మందిరంలో కాసేపు కూర్చొని 4 మాటలు విని వెళ్ళిపోవటం కాదు. పాప రోగంతో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన పక్కన? చెప్పాలి వాళ్ళకి, రండి ఒక్కసారి మందిరానికి రండి, ఒక్కసారి దేవుని మాటలు వినండి. వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరదండి? మనది కదా. ఇది ఎవరు ప్రియులారా అసలు జీవితాలలో చేయరండి. ఇలా చేస్తే ఎంతోమంది బాగుపడతారు. ఎవరు తీసుకొస్తారు చెప్పండి ప్రభు దగ్గరికి? వాక్య భాగములో ప్రియులారా ఫిలిప్పు అనే ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత నతనయేలు దగ్గరికి వెళ్ళి, నతనయేలు ప్రవక్తలను గురించి విన్నాం కదా, ప్రవక్తలు చెప్పిన మాటలు విన్నాం కదా, ఆ ప్రవక్తలు చెప్పినటువంటి మెస్సయ్యను మేము కనుగొన్నామయ్యా, రా అని తీసుకొచ్చాడా లేదా? చూడండి ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త దేవుని వాక్య భాగములో నుండి 1వ అధ్యాయము 45వ వచనాన్ని మనము చదువుకుందాం. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో చెప్పెను. ఏమండి, ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి నతనయేలును కనుగొన్నాడు అని ఉంది చూడండి. అక్కడ కనుగొన్నాడంటే ఏంటి? ఏం చేశాడని అర్థం? వెతికాడు. ఆ వ్యక్తిని కూడా మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి? ప్రభువు దగ్గరికి తీసుకెళ్దాం. ఒకవేళ ఆ వ్యక్తి తెలిసిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు, లేకపోతే స్నేహితుడు అయ్యి ఉండొచ్చు, వారితో పాటు ప్రియులర పని చేసేవాడు అయ్యి ఉండొచ్చు. అతని ఆలోచన ఏంటి? ఇదిగో యేసు ప్రభు దగ్గరికి నతనయేలును కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదా. మమ్ములను పిలిచినవాడు, మమ్ములను ఏర్పాటు చేసుకున్నవాడు, మమ్ములను రక్షించినవాడు అతన్ని కూడా ఏం చేస్తాడు? రక్షిస్తాడు కదా అని ఫిలిప్పు ఎక్కడున్నాడో వెదికి కనుగొన్నాడండి. ఫిలిప్పు నతనయేలును కనుగొని ఏం చెబుతున్నాడు? నతనయేలు ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన మేము కనుగొన్నాం. ఎవరనుకుంటున్నావు? ఆయన నజరేయుడైనటువంటి
యేసు, యేసేపు కుమారుడు నజరేయుడైన యేసు అనగానే వెంటనే రావటానికి ఇష్టపడ్డాడు నతనయేలు? లేదు. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా ప్రశ్నించాడు. అవును ప్రియులారా, మనం రమ్మనంగానే వచ్చేస్తారేంటి జనాలు? ప్రార్థనకు రమ్మనంగానే వచ్చేస్తారా? రారు. నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా? అసలు నజరేతు ప్రాంతమే సరైంది కాదు కదా, దానికి ఒక చెడ్డ పేరుంది కదా, అందులో మంచిది రావటం ఏంటి అంటే, మంచిది వచ్చిందో రాలేదో నేను చెప్పను కానీ వచ్చి చూడు, మాతో మేము వెళుతున్నాం, మాతో వచ్చి చూడు అని వెంట పెట్టుకుని వచ్చాడా లేదా? వచ్చాడండి. అతడు రావటం చూచిన ప్రభు నతనయేలును చూచి ఏమన్నాడు ప్రియులారా? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు అని ప్రభు తన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆ తర్వాత వాళ్ళిద్దరికి సంభాషణ జరగటం, ఆ తర్వాత నతనయేలు ప్రభుని వెంబడించడం, ఆ తర్వాత సంగతి ప్రక్కన పెట్టండి ప్రియుల. నతనయేలు ప్రభు దగ్గరకు రావటానికి ఎవరు కారకుడు? పిలుపండి. ఈ పిలుపు పేతురు గారి యొక్క సహోదరుడు ఆంద్రేయ, వీళ్ళంతా బేత్సయిదా ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ప్రియులారా ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని వెంబడించటం దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం. తను నమ్ముకొని అలాగే విడిచిపెట్టలేదు, మరొక వ్యక్తిని తీసుకొస్తున్నాడు ప్రభు దగ్గరికి. ఇది విశ్వాసుల బాధ్యత అండి, దేవుని పిల్లల బాధ్యత అండి, ఇది రక్షించబడిన వారి బాధ్యత అండి. ఎంతోమంది రోగులు ఉన్నారు మన పక్కన. ఏనాడైనా పిలిచావా, అమ్మా మీరు ఒక్కసారి దేవుని మందిరానికి రండి, దేవుని మాటలు వినండి అని ఏ రోజైనా పిలిచావా నీవు? ప్రియులారా, పిలిచినప్పుడు వారు రాకపోవచ్చు, ఎన్నో రీతులుగా సమాధానం చెప్పవచ్చు, కానీ నువ్వు పిలవగా ఏదో ఒక రోజున వాళ్ళు వస్తారు. ప్రియులారా, సమరయ స్త్రీ తెలుసు మనకు, ఆమె జీవితంలో ఆమె ప్రియులారా యాకోబు బావి దగ్గరకు వచ్చింది, యేసు ప్రభు వారు అక్కడికి వచ్చాడు, ఆమెతో మాట్లాడాడు, సంభాషించాడు. ఆయన మెస్సియా అని తెలుసుకున్న తర్వాత ఆమె కొండను తీసుకొని ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోలేదు, కానీ అసలు కొండను అక్కడ విడిచిపెట్టేసింది. వచ్చిన పనేంటో మర్చిపోయింది ఆమె. వెళ్ళిపోయి ఇదిగో ఈ క్రీస్తుని గురించి నేను చెప్పాలి అని వెళ్ళి, రండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుణ్ణి చూడండి. ఆ మాటలిని వచ్చారా రాలేదండి? చూడండి, అదే యోహాను సువార్త 4వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 28వ వచనం నుండి చదువుకుందాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచున్నారు. ఇంకంతే, ఇంకా వస్తున్నారు. ఏంటండి, ఒక ఆమె ప్రభువుని నమ్ముకున్న తరువాత ఊరి వారందరిని ఎక్కడికి తీసుకొచ్చింది చెప్పండి? యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. మరి రక్షణ పొంది ఎంతకాలం అవుతుంది? మారు మనసు పొంది ఎంతకాలం అవుతుంది? ఎవరినైనా దేవుని సన్నిధికి నడిపించావా? ప్రియులారా, మందిరంలోకి రావటం, కాసేపు కూర్చొని ప్రార్థనలో గడిపి వెళ్ళిపోవటమేనా మన పని? ఏవండి, రోగులు మన ప్రక్కన ఉన్నప్పుడు వారి రోగాన్ని తీసివేయవలసినటువంటి బాధ్యత, తీసివేసేవాని పరమ వైద్యుడి దగ్గరకు తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఉంది కదండి. మనకి ఏదైనా వ్యాధి వచ్చిందండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ ఏంటో ఎక్కడికి వెళ్ళినా కూడా బాగుపడనటువంటిది. ఆ డాక్టర్ గారు ఏదో 2 టాబ్లెట్ ఇవ్వగానే ఆ రోగం పోయిందనుకోండి, అదే రోగం మన పక్కింటోళ్ళకి వచ్చిందనుకోండి, ఏం చెబుతాం మనం? అమ్మా ఇటువంటిది నా దగ్గరకు వచ్చిందా, ఇటువంటి రోగమే నాకు వచ్చిందమ్మా, చాలా హాస్పిటల్కి వెళ్ళాను కానీ ఎక్కడ కూడా నాకు తగ్గలేదు, ఇదిగో పలానా ఆయన దగ్గరికి వెళ్ళానమ్మా, నేను 2 టాబ్లెట్లు 4 టాబ్లెట్లు ఇచ్చాడు, ఒక్క 2 రోజుల్లో అసలు ఇంతకాలం పోనటువంటి రోగం ఆయన ఇచ్చిన టాబ్లెట్లో పోయింది, నువ్వు కూడా అక్కడికి వెళ్ళమ్మా అని చెబుతాం చెప్పమా? శారీరకమైనటువంటి రోగము విషయంలో నీకింత బాధ్యత ఉంటే, పాపములో శాపములో నశించిపోతుండగా యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనల్ని కడిగి
మనల్ని పవిత్రులుగా చేశాడు కదా, మనల్ని నీతిమంతులుగా చేశాడు కదా, మన పాపాల నుండి మనల్ని విడిపించాడు కదా, మన రోగాల నుండి మనల్ని తొలగించాడు కదా. మరి ఇటువంటి రోగులు ఎంతోమంది ఉన్నారు మన చుట్టూ. మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు కదా. ఏ రోజైనా ఎవరికన్నా చెప్పావా? ఎవరినైనా తీసుకొచ్చావా? అలా గనుక ప్రతి విశ్వాసీ చెయ్యగలిగితే ప్రియులారా, ఈ పాటికి మన భారతదేశంలో ప్రియులారా కోట్ల మంది ప్రభు నమ్ముకునేవాళ్ళు. ఆ బాధ్యత ఏది? నిజంగా ఈ ప్రియులారా, ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని వాళ్ళు ప్రభు దగ్గరకు తీసుకొచ్చిన ఆ విధానాన్ని చూచినప్పుడు ప్రభువు వారి విశ్వాసాన్ని చూశాడట. ఎవరి విశ్వాసాన్ని? మరి ఈరోజు మన విశ్వాసం ఏంటి? అయ్యా దేవుడు అంటే నాకు ఎంత విశ్వాసం అనుకున్నావు? నిజంగా మన సంఘంలో నాకున్నంత విశ్వాసం ఇంకెవ్వరికి లేదండి అని చెబుతాం మనం. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఇదేంటి ఈయన పాపాలు క్షమించబడినవి అని అంటున్నాడేంటి అని తమలో తాము అనుకుంటున్నారు. పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంది? దేవునికే కదా ఉంది. ఈయన మనలాంటి మనిషే కదా, ఈయనకెక్కడుంది అనుకొని తమలో తాము అనుకుంటున్నారు. యేసు వారి తలంపులను గ్రహించి, అంటే యేసు ప్రభు వారు తలంపులను గ్రహిస్తాడా? మన తలంపులు తెలుసా ఆయనకి? మనం ఏం ఆలోచన చేస్తున్నామో తెలుసా? మనం ఏం తలస్తున్నామో తెలుసా ఆయనకి? తెలుసండి ఆయనకి. తెలియందేముంది ఆయనకి? తలంచి వారి హృదయాలోచనలు తలంచి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా అని ఆయన ప్రియులారా వారిని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. చెప్పండి, మీరు అనుకుంటున్నారు కదా, నేను చెబుతున్నాను, పాపములు క్షమించబడి ఉన్నవి అనుట సులభమా, లేచి నడవమని చెప్పటం సులభమా? 2 ప్రశ్నలు వేశాడు. వారి దగ్గర నుంచి సమాధానం వచ్చిందా? మన దగ్గర నుంచి ఏమైనా సమాధానం వస్తుందా? చెప్పండి, ఈ రెండిట్లో ఏది ప్రియులారా, ఏది సులభం? ఏది సులభం? పాపములు క్షమించబడి ఉన్నవి అనుట సులభమా, లేచి నడువు అనుట సులభమా? ఏది సులభం? 2 సులభం కావు. ఏవండి, లేచి నడవమనగానే నడుస్తాడా? ప్రియులారా, అది ప్రభువుకు సాధ్యం. కానీ పాపములు క్షమించబడి అని చెప్పటం అనేటువంటిది అది ఎవ్వరి ఆధీనములో లేదండి. అది ఎవ్వరికి లేదండి అవకాశం. అది ఒక్క యేసు ప్రభువుకే ఉందండి. ఏవండి, రోగిగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళావనుకో, నీ పాపాలు క్షమించబడి పో అంటాడు డాక్టర్ గారు. ఉందా అధికారం? లేదు. అందుకే అంటాడు అక్కడ ప్రభువు, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని తెలుసుకోండి. మీరు ఇప్పుడు పాపములు క్షమించబడివని చెప్పాను కదా, నేను విన్నారు కదా. చెప్పబడిన అతని జీవితములో క్షమించబడిన ఆ పాపాలను బట్టి అతని జీవితం ఎలా బాగవుతుందో మీరే చూడండి అని వెంటనే లేచి నీ మంచం ఎత్తుకొని నడిచి వెళ్ళిపో అన్నాడు. అంతే, నీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఏవండి, ప్రభువా కొంచెమే తగ్గిందిలే ప్రభు, ఒక వారం ఆగిన తర్వాత వెళ్తానన్నాడా? లేకపోతే 7 వారాలు ఎట్లాగ రమ్మంటావు ప్రభు అన్నాడా? 7 వారాలు ప్రియులారా, 8 వారాలు జాంతానై. ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వెంటనే ఆ మాట చెప్పిన వెంటనే వాడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. మంచం పట్టుకొని వచ్చేటప్పుడు మంచం మీద మోసుకొని రాబడ్డాడు. ఇప్పుడు తన మంచం తానే మోసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆశ్చర్యపడిపోతున్నారు, భయపడిపోతున్నారు ప్రజలు. అవును ప్రియులారా, దీనంతటికీ కారణం ఎవరు అనంటే వారి విశ్వాసమును చూచి. ఎవరి విశ్వాసం? ఆ వ్యక్తిని తీసుకొచ్చిన వారి విశ్వాసం. అవును ప్రియులారా, ఒక త్రాగుబోతు మారాడనుకోండి, ఒక దొంగ మారాడనుకోండి, ఒక దుర్మార్గుడిని మనం మందిరానికి తీసుకొస్తే వాడు మారాడనుకోండి, లోకం ప్రియులారా ఆశ్చర్యపడదా? ఏవండి, ఒక రోజున
ఒక ఆమె విషయం, ఆమె లేదు ఇప్పుడు, చనిపోయింది మన సహోదరి. ప్రియులారా, ఆమెను గురించి మాట్లాడుతూ నన్ను ఇలా అన్నారు, పాస్టర్ గారు అసలు ఆమెను ఎట్లా మార్చారు మీరు అని అన్నాడు. ఆమెను ఎలా మార్చారండి? ఆమె ముందు నిలబడాలంటే భయపడేవాళ్ళం. ఆమె నోరు ఎత్తిందంటే 10 మందికైనా ఏం చెప్పేది? ఆమె సమాధానం చెప్పేది. ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి, జీవితంలో మారదు అని అనుకున్నాం. ఎలా మార్చారండి అని అడిగాడు నన్ను. నేనన్నాను, మార్చింది నేను కాదండి, మార్చగలిగిన శక్తి, మార్చగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చాడు ఆయన. యేసు ప్రభు ఆమె జీవితాన్ని మార్చాడండి. అప్పటికి ఇప్పటికీ ఆమెలో మార్పు చూస్తున్నామండి మేము అని అడిగాడు. అది నిజంగా ప్రియులారా ఆశ్చర్యం కాదా? ఆ మాటలు అనటం, అసలు అటువంటి ఆమె మారటం ఏంటి? అటువంటి ఆమె దేవుడు నమ్మటం ఏంటి? అటువంటి ఆమె తగ్గించుకొని జీవించటం ఏంటి? అటువంటి ఆమె తిడితే తిట్టేది, ఇప్పుడు తిట్టినా కూడా తల వంచుకొని మౌనంగా వెళ్ళిపోతుంది. ప్రియులారా, కారణం పాప రోగము పోతే జీవితములో లోపల ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి కదండి. ఏవండి, మనిషిని అపవిత్రపరిచేవి ఎన్నున్నాయండి బైబిల్లో, చాలా ఉన్నాయి కదండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం కానివ్వండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం నుండి కానివ్వండి. ప్రియులారా, ఎన్నున్నాయండి మానవ జీవితంలో, మనిషి బ్రతుకులో. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కానివ్వండి, కొలసీలకు రాసిన పత్రిక, అసలు లేఖనాలలో ఎన్నున్నాయండి. ఒక్క పాపాన్ని బట్టి మనిషి జీవితంలోనికి ఎన్ని ప్రవేశించినాయండి. ఒక్క పాపం పోతే మిగిలినవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎందుకు వెళ్ళిపోతున్నాయి? అది దేవుడు చేసిన కార్యం, అది మనుషుల వలన అయిన కార్యం కాదు. నిజంగా అండి, వాడు దిగ్గున లేచి ఒకసారి ఆ మాటలు చదవండి, 6వ వచనం చదవండి. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి, ఆయన పక్షవాయువు గల వాని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి ఏం చేశారు? మహిమపరిచారు. వాడు దిగ్గున వెంటనే లేచి మంచం ఎత్తుకొని వెళ్ళాడు. మోసుకొని రాబడిన వాడు మంచం తీసుకొని తనంతటికి తానే వెళ్ళిపోతున్నాడు. ఎవరు చేయగలరు? ఇప్పుడు చెప్పండి, పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పటం, లేచి నడవమని చెప్పటం ఎవరికి సులభం? ఒక్క మన ప్రభువుకే సులభం. అది ప్రపంచ చరిత్రలో ఎవ్వరికి ప్రియులారా సాధ్యము కానటువంటి విషయం. ప్రియులారా, వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా తీసుకురావటం మన వంతైతే మార్చి ఆ వ్యక్తిని బాగు చేయటం ఎవరి పని? అది దేవుని పని, మన ప్రభువు పని. అది మనం ప్రభువు దగ్గరకు తీసుకురావటమే. మనం ఏం చేయలేం. ఒక వ్యక్తిని మనం మార్చగలుగుతామా? ఒక వ్యక్తి పాపాన్ని మనం తీసివేయగలుగుతామా? ఒక వ్యక్తి దోషాన్ని మనం తీసివేయగలుగుతామా? ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ప్రియుల అసూయ ద్వేషాలు మనం తీసేయగలుగుతామా? ఒక వ్యక్తిలో ఉన్న కక్షలు కార్పణ్యాలు మనం తీసేయగలుగుతామా? అది మన వల్ల కాదండి. ప్రభు ఆ వ్యక్తిని దర్శిస్తే, ఆ వ్యక్తిని బాగు చేస్తే, ఆ వ్యక్తిలో ఉన్న సమస్తము ఏమైపోతాయి చెప్పండి ప్రియులారా? వెళ్ళిపోతాయి. వాక్యము వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, మనము నమ్మిన ప్రభు ఎంత ఉన్నతుడో ఒకసారి ఆలోచించండి, ఎంత శక్తిమంతుడో ఒకసారి ఆలోచించండి. అటువంటి శక్తిమంతుడిని మన దగ్గర పెట్టుకొని ఇటువంటి ప్రియుల రోగాలతో, లేక ఇటువంటి భయంకరమైనటువంటి పాపం అనేటువంటి రోగాలతో బాధపడుతున్న వ్యక్తులు మన చుట్టూ తిరుగుతున్నా మనము ఆ వ్యక్తిని పరిచయం చేయట్లేదంటే, రేపు మనం ఆయన ఎదుట తీర్పులో నిలబడొద్దా? లెక్క చెప్పొద్దా? నేను రక్షించుకున్నాను, నువ్వు ప్రభువుని నమ్మావు, ప్రభువుని ఎరిగిన తర్వాత ఎంతమంది నా దగ్గరకు తీసుకొచ్చావు అని అడగడాయన. అడిగినప్పుడు ఏంటి ఆ రోజు మన సమాధానం? ఒక్కసారి ఆలోచించండి. ఏంటి సమాధానం?
మందిరంలోకి వచ్చి మందిరంలోనే ప్రియులారా మనం కూర్చొని మందిరంలో పాటలు పాడి మందిరంలో ప్రార్థన చేసి మందిరంలో బోధలు చేసి మందిరంలోనే ప్రియులారా మన కార్యక్రమాలన్నీ జరిగిపోతే బయటున్న వారికి ఎవరు ప్రియులారా సంజాయిషి చెప్పాలి? వారి గురించి మనమే కదండి దేవునికి సంజాయిషి చెప్పాలి. నమ్మిన నీవు నీ వలన ఎటువంటి ఫలాలు వచ్చాయి చెప్పు అని ఒకవేళ ప్రభువుని అడిగితే, ప్రభు మనల్ని అడిగితే మన సమాధానం ఏంటి చెప్పండి ప్రియులారా? ఆలోచించండి. మన విశ్వాసం ఎటువంటిదో ఒక వ్యక్తిని ప్రభు యొద్దకు నడిపించటంలో ప్రియులారా తెలుస్తుంది. ఒక వ్యక్తిని దేవుని యొద్దకు తీసుకురావటంలో తెలుస్తుందండి. ఎవరికైనా మనము ప్రియులారా చెప్పగలిగామో ఒక్కసారి ఆలోచించండి. ఎవరినైనా తీసుకురాగలిగామా? బాధ్యత తీసుకున్నామా? ఒకసారి ఆలోచించాలి. మన జీవితంలో ఎన్నో తీర్మానాలు ఉంటాయి. మనకు ఎన్నో తీర్మానాలలో అసలైన తీర్మానం మాత్రం ఉండదు మనకి. ఏంటా తీర్మానం? ప్రభువా, ఈ సంవత్సరం నా ఇంటిలో పలానా వ్యక్తి మీద గురి పెట్టుకున్నాను, లేదు మా బంధువులలో పలానా వ్యక్తి మీద గురి పెట్టుకున్నాను, లేదు మా ఇంటి పక్కన వాళ్ళ మీద గురి పెట్టుకున్నాను. అయ్యా, నాకు కనబడినప్పుడల్లా వాళ్ళకి దేవుని మాటలు చెబుతాను, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను, వారిని మందిరానికి వచ్చేటట్టు చేస్తానయ్యా, ఇదే ఈ సంవత్సరం అంతా నా తీర్మానం అని ఎవరైనా తీర్మానం చేసుకుంటారండి? ఈ తీర్మానాలు ఉండవు. ఇదైతే కొంచెం కష్టం కదా. ఈ తీర్మానాలు ఉండవు. 31st ప్రియులారా చక్కగా వాగ్దానాలు 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 ఉంటే లాగేసేస్తాం కదా, లాగేసేస్తాం. ఏంటి ఏవండి, ఎన్ని ఎన్ని లాగేస్తామో తెలుసా వాగ్దానాలు తెచ్చి? ప్రియులారా ఉన్నటువంటి వాళ్ళు 100-150 మంది అయితే 500 వాగ్దానాలు తీసుకొస్తే మిగలలేదండి. 150-200 మంది అండి, 500 వాగ్దానాలు తీసుకొచ్చాను అంటే ప్రియులారా తీసుకొచ్చాను, మిగల్లా. కారణం ఏంటి? రక్షణ పొందినోళ్ళు పొట్టలో ఉన్నోళ్ళు లాగేశారు. అసలు నేను ఒక విషయం చెప్పనా? ఆ వాగ్దానాలు ఎవరివో మీరు ఒక్కసారి చదువుకోండి. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు కలుగదు. ఏవండి, నాకు లేమి కలుగదు. ఆ వాగ్దానం ఎవరిది? ఆ మాట ఎవరిది? అది మరి నీకెందుకు అయ్యిద్ది? అది ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎవరిదది? ఇశ్రాయేలీలది. నీదెందుకు అవుతుంది? మన వాగ్దానాలు వేరు. అసలు ఇవన్నీ రాయరు, ఇవన్నీ తెలుసుకో. వాళ్ళు ఏంటంటే మన ప్రియుల ప్రజలు పిచ్చోళ్ళు అయిపోయారు. రాసేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఏది రాసిన పర్వాలా, వాళ్ళకి కావాల్సిందేంటి? అందరికీ మంచివి వస్తాయండి, అందరికీ మంచివి వస్తాయి. నా మాట వినకపోతే నువ్వు నరకంలో పడతావు అనే మాట ఎక్కడన్నంత వస్తుంది ఎవరికన్నా? అది రాదు, అది రాయరు. మరి అది కూడా రాస్తే బాగుంటుంది. అది రాయరు, వీళ్ళేమో ఎగబడిపోతారు. అసలు నేను తీయలేండి, ఎప్పుడో మర్చిపోయాను నేను. వాక్యం అర్థమైన తర్వాత నేను మీకోసం ఏదో మీరు ప్రియులారా మళ్ళీ బాధపడతారనే ఉద్దేశంతో తీసుకురావటమే తప్ప అవి నెరవేరవు మన జీవితంలో. వాటి వలన ఎటువంటి మనం నెరవేర్చవలసినవి మనం నెరవేరిస్తే అవి ఆ కార్డులో ఉన్న మాట వచ్చినా రాకపోయినా దేవుడు మన ఎడల కార్యాలు చేస్తాడా? మనము నెరవేర్చవలసినవి మనం నెరవేర్చాలి, మనం చేయాల్సినవి మనం చెయ్యాలి. ఒకరోజు నాకు చిన్నపిల్లోడు ప్రియులారు పరిగెత్తుకుంటూ చైగారు నా వాగ్దానం చదువు అన్నాడు. 4 సంవత్సరాలు. ఏమని తెలుసా? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండుననుంది. అరే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందట్రా అన్న. వాడికి అర్థం కాదు. ఏమర్థం ఇద్దడికి? వాడికి భార్య ఉందా? వాడికి భార్య ఉందండి. ప్రియులారా, ఇవన్నీ కూడానండి మనం పిచ్చి నమ్మకాలతో బ్రతుకుతున్నాం. మనం నిజంగా మనకు క్రొత్త నిబంధనలో దేవుడిచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయండి. క్రైస్తవ సంఘానికి ఎన్నో ఉన్నాయి. అవి మనం సంపాదించుకోవాలనుకుంటే ఏదో కార్డు మీద రాసి తీసుకోవటం కాదు. మన జీవితాలలో దేవుడు చెప్పిన మాట విని నెరవేర్చి మనము జీవిస్తే మన ఎడల ఎందుకు చేయడు గొప్ప కార్యాలు? ఆ వాగ్దానాలను ఎందుకు నెరవేర్చడు? ఎవరిదో వాగ్దానం తెచ్చి నా వాగ్దానం అనుకుంటున్నాం మనం. పాత నిబంధనలో భక్తులు ప్రియులర వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి మాటలు అవి మనం తీసుకొచ్చి మనమేమనుకుంటున్నాం? మనవి భలే మాట వచ్చింది, భలే మాట పొంగిపోతున్నావు. ఏముంది దాని ఎడల? ప్రియులారా, వాగ్దానం మన బ్రతుకును బట్టి మనలో నెరవేరాలి, కానీ కార్డు మీద రాసొస్తే నెరవేరదు. అందుకే నేను క్యాలెండర్లు వేపించి ఇచ్చాను మీకు.
ఎందుకంటే అది ఉపయోగపడదులే కానీ ఇదైనా ఏది క్యాలెండర్ ఉపయోగపడుతుంది కదా, పక్కది క్యాలెండర్ ఉపయోగపడుతుందని ఇచ్చాను మీకు. ప్రియులారా, ఆలోచించండి. మన జీవితాలలో దేవుడు ప్రియులారా ఎన్నో చేయాలనుకుంటున్నాడు, కానీ మనం చేయాల్సిన మనం చేయటం లేదు. ఇదిగో ఇక్కడ వారి విశ్వాసమును చూచాడు. ప్రియులారా, ఆ వ్యక్తిని బాగు చేశాడు. అక్కడ అనేకులు ఆ మనుష్య కుమారునికి పాపములను క్షమించే అధికారము కలదని వారు తెలుసుకున్నారు. తెలుసుకోలేదా? తెలుసుకున్నారు. జీవితం ఎంత ధన్యమైంది వాళ్ళ జీవితాలు. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎన్నో రీతులుగా మనల్ని బాగు చేయాలని, మనల్ని ఎన్నో విధాలుగా ప్రియులారా మనల్ని ఆదుకోవాలని, మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడండి. కానీ మనం చేయాల్సిన పని చేస్తే దేవుడు మన ఎడల జరిగించాల్సిన కార్యాలు ఆయన జరిగిస్తాడు. మరి ఏది మన తీర్మానాలు ఏవి? మన తీర్మానాలలో ఈ సంవత్సరం నేను నా భర్త కోసం ప్రార్థన చేస్తాను, ఈ సంవత్సరం నా కొడుకు కొరకు ప్రార్థన చేస్తాను, నా కూతురు కోసం ప్రార్థన చేస్తాను, మార్పు చెందనటువంటి నా బంధువులు ఉన్నారు, వాళ్ళలో ఒక్కళ్ళైనా రక్షణ పొందాలి. వాళ్ళు ఎక్కడుంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి అక్కడ రక్షణ పొందితే మన ప్రార్థన ఫలించినట్టు కాదా? ఏవండి, ఇక్కడికే రావాల్సిన అవసరం లేదండి. వారు ఎక్కడున్నా సరే వారందరి కొరకు మనం భారంతో ప్రార్థన చేస్తే వాళ్ళు రక్షణ పొందితే ఆ సంవత్సరం మన ప్రార్థన ఫలించినట్టా లేదా? ఫలించినట్టే. మన ఎడల దేవుడు కార్యాలు చేస్తాడా చేయడా? చేస్తాడు. ప్రియులారా, గమనించండి, దేవుని సన్నిధికి నడిపించాల్సిన బాధ్యత మనదే. అనేకులను, ఎంతోమంది రోగులు, ఎంతోమంది ప్రియులారా దేవుని ఎరుగని వారు పాపం అనేటువంటి రోగంతో బాధపడుతున్నారు. ఆధ్యాత్మికంగా వారు మంచం పట్టేశారు. వారిని తీసుకురావలసిన బాధ్యత, వాళ్ళ భారం మోసి మనం మోసుకురావాల్సిన బాధ్యత మనదేనండి, మనదే. ఆ విధముగా జీవించటానికి దేవుని పిల్లలంగా మనందరము కూడా మన జీవితాలను దేవునికి అప్పగించి బ్రతుకుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యములో నుండి మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలయ్యా. నాతో మాట్లాడావు, మాతో మాట్లాడావు, మా అందరితో మాట్లాడావు నాయన. మా జీవితాలు, మా బ్రతుకులు ఎరిగిన వాడవు తండ్రి. అయ్యా, మా లోపాన్ని మాకు ఎత్తి చూపించావయ్యా. ఒక రోగి ఎక్కడో ఒకడు బాధపడుతుంటే, ఆ రోగి అలాగే చచ్చిపోతే అది ఎంతో నష్టమని తెలుసుకున్న వాళ్ళు విశ్వాసంతో ఆ వ్యక్తిని ప్రభు యొద్దకు తీసుకుని వెళితే తప్పకుండా ప్రభు బాగు చేస్తాడని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసముతో ప్రభు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి వచ్చేటప్పుడు మోసుకొని రాబడ్డాడు, కానీ వెళ్ళేటప్పుడు తానే తన మంచాన్ని మోసుకొని వెళ్ళేంత గొప్ప శక్తివంతుడుగా వెళుతున్నాడంటే ప్రజల మధ్యలో ప్రభువా, నీ కార్యములు ఎంత ఉన్నతంగా నెరవేరాయి తండ్రి. అటువంటి పరిస్థితి మా జీవితాలలో కలిగించండి. మేమేదో వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ మా వలన కొన్ని ఆత్మలైనా మీ సన్నిధికి రావటానికి, కొంతమంది అయినా రక్షించబడటానికి, రక్షించబడనటువంటి నాయన మా స్నేహితులు, రక్త సంబంధికులు, బంధువులు అయ్యా ఎంతోమంది ఉన్నారయ్యా. వారందరి కొరకు ప్రార్థించగలిగిన వారిగా చేయండి. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించమన్నారు. అట్టి యోగ్యత మేము కలిగి బ్రతికి అనేకులు రక్షణ పొందటానికి మా యొక్క నాయన జీవితం కారణమవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కూడిన ప్రతి బిడ్డ కూడా విశ్వాసముతో బ్రతకటానికి, బలమైన విశ్వాసముతో అనేకులను మీ యొద్దకు నడిపించటానికి, పాపమనే రోగములో ఉన్న ప్రజలను యొద్దకు తీసుకొచ్చి నాయన వారిని బాగు చేయించటానికి, మేము మార్గదర్శకులుగా జీవించటానికి తగిన ఆత్మజ్ఞానం, శక్తి, బలము, విశ్వాసము కలిగించి మీలో ఫలింపచేయమని మీ చేతులకు మమ్ములని మేము అప్పగించుకొనొచ్చు. మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును
సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.